గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒక్క గురుదేవులు అనుగ్రహిస్తే చాలు జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి కావలసిన అణిమాది అష్టసిద్ధులు, సకల విద్యలు, వారి జీవితంలో ఏదైతే వారికి అవసరమో అది లభిస్తాయి అనటంలో ఎటువంటి సంశయం లేదు. అయితే గురువును చేరే మార్గం ఏది? మోక్షాన్ని సాధించాలి అని అంటే గురువుని ఏ విధంగా సేవించాలి? గురువు దగ్గర జ్ఞానం పొందాలి అని అంటే శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి చక్కటి శాస్త్రీయమైన విధానంలో వివరణ అందించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. మరెవరో కాదు, చాలా విశిష్టమైన వ్యక్తిత్వం కలవారు. అతి చిన్న వయస్సు నుంచే కూడా ఆధ్యాత్మిక చింతనలో పరిణతి చెందినవారు. శక్తి సాధనలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఎదుగుతున్న కొద్దీ వారిలో ఉన్న ఆధ్యాత్మిక చింతను పెంపొందిస్తూ ఏ దేవతనైనా సరే సాధనతో మనం సాధించుకోవచ్చు, వారి అనుగ్రహాన్ని పొందొచ్చు అన్న ఒక స్థిరమైన చిత్తం కలిగిన వారు. అతి కొద్ది కాలంలోనే వారు లలితాదేవి, రాధ, శ్రీకృష్ణ, హనుమాన్, ప్రత్యంగిర, కాలభైరవ వంటి దేవతా దర్శనం పొందిన మహనీయులు. అలాగే ఎన్నో మంత్ర తంత్ర యంత్ర సాధనాలు చేసి సిద్ధి పొందారు. ఎంతో కఠోరమైన దీక్ష దక్షతలతో వారు నేర్చుకున్న విద్య అందరికీ ఉపయోగపడాలని సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో నిమగ్నమైన వారు. ఇవే కాకుండా వీటన్నిటికన్నా మించి ఒక చక్కటి శిష్యురాల్లా గురువు దగ్గర ఎలా వినయంగా మెలగాలి, ఎలా విద్యను నేర్చుకోవాలి, ఎలా ప్రజలకు దాన్ని అందించాలో అన్న దాంట్లో వారు అందవేసిన చెయ్యి. అలాగే 2019లో 8,000 మంది సుహాసినులతోటి సుహాసిని పూజ చేసి వాళ్ళు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానాన్ని సంపాదించారు. కేవలం మహిళల కోసం శక్తి సేన అనేది ఏర్పాటు చేశారు. పలు విభాగాలలో విభిన్న పార్శ్వాల్లో ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అన్నదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన వారు మన తిరుపతి రాయల చెరువు శక్తిపీఠం పీఠాధీశ్వరులు మంత్ర మహేశ్వరి శ్రీ రమ్యానంద భారతి స్వామిని వారు. తరతరాలుగా యుగ యుగాలుగా మన సనాతన భారతీయ సంస్కృతి అనేటువంటిది ఆనాటికి ఈనాటికి ఏనాటికైనా సరే ప్రపంచానికి అంతటికీ కూడాను ఒక విశ్వ గురువుగా మార్గదర్శనం చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయం చాలా గొప్పది. ఏ వ్యక్తికైనా స్త్రీ పట్ల రాకూడని ఆలోచన వస్తే మహిళ శక్తి స్వరూపిణి, కానీ కష్టాలన్నీ మహిళలకి ఎక్కువగా ఎందుకు వస్తూ ఉంటాయి? ఈ శక్తి పీఠంలో మరకత కాళీ అమ్మవారి వైభవం అన్నమాట. స్త్రీ అంటే శక్తి, శక్తి అంటే స్త్రీ. అందుకనే చెప్తుంటాను నేను చాలాసార్లు. మరి కుర్తాళం పీఠాధిపతి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి వారి శిష్య పరంపరలో అగ్రగణ్యురాలుగా విశిష్ట సేవలు అందిస్తున్న వారి మనోభావాలు, వారి మాటలు ఈనాటి కార్యక్రమం తెలుసుకుందాం. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మ. నారాయణ నారాయణ అమ్మవారి ఆశీస్సులు. గురువు అంటే ఆ స్థానంలో కేవలం పురుషుడు మాత్రమేనా, స్త్రీలు కూడా ఉండొచ్చా? ఒకవేళ స్త్రీ గురు స్థానంలో ఉంటే ఈ సమాజం ఏ విధంగా వారిని అంగీకరిస్తుంది, ఎలా చూస్తుంది? ఇది అందరూ కూడా మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా అందరూ తెలుసుకోవాల్సినటువంటి సమాధానం కలిగినటువంటి ప్రశ్న. ఎందుకని అనంటే సాధారణంగా గురువు అనగానే పురుషులు అనేటువంటిది సాధారణంగా ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా మెదిలేటువంటి ఆలోచన. గురువు గారు అంటే పురుషులు, మగవారు అనేటువంటిది. ఇప్పుడు మీరు గురుస్తుతి చేశారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర. మొదటి భాగంలో చూస్తేనేమో గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు, పురుషదేవతలే కనిపిస్తున్నారు కదా. ఏమిటి అంటే ఆ తర్వాత ఇంకొక రెండో పాదం మనం చూస్తే గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
పరబ్రహ్మ స్వరూపము గురువు అంటే కేవలం త్రిమూర్తులు పురుషాకారం మాత్రమే కాదు అని కనిపిస్తున్నది. ఆ పరబ్రహ్మ స్వరూపము అవసరమైనప్పుడు స్త్రీ రూపాన్ని ధరించగలదు, పురుష రూపాన్ని ధరించగలదు. మనము లలితాదేవికి సంబంధించినటువంటి నామావళిలో చూస్తే అమ్మవారిని గురుమూర్తి, అలాగే గురుమండల రూపిణి అని చెప్పారు. మామూలుగా గురు పరంపర చెప్తూ మనకి నారాయణ సమారంభమని నారాయణుడితోటి గురు స్వరూపంగా మొదలుపెట్టే సంప్రదాయం ఉన్నది. సదాశివ సమారంభం అని చెప్పి శివుడే తొలి గురువుగా భావించేటువంటి సంప్రదాయము ఉన్నది. అదే శక్తి సంప్రదాయంలో గనక చూస్తే లలితాదేవిని మొదట గురువుగా, ఆ గురువు కూడా ఎలా, తల్లే తొలి గురువు అనేటువంటి ఏ సూత్రమైతే ఇవాళ మానవ జీవితాన్ని నడుపుతున్నదో అది మనకి శాక్తీయ సంప్రదాయంలో అమ్మ అందించినటువంటి సూత్రం. కేవలం అమ్మగా మాత్రమే కాకుండా ఇప్పుడు నేను చెప్పాను గురుమూర్తి, గురుమండల రూపిణి అనేటువంటి నామాల ద్వారా గురుశక్తి అనేటువంటిది స్త్రీ రూపంలో కూడా ప్రభవిల్లుతుంది అనేటువంటిది మనకి లలితాదేవి ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇది ఒక విధానం మనకి చెప్పబడింది. రెండవది ప్రధానమైనటువంటి అంశం మీరు అడిగినటువంటిది, స్త్రీ గనక గురువైనా ఎలా ఉంటుంది, ఆ స్త్రీకి ఉన్నటువంటి ప్రాధాన్యత కానీ గౌరవ మర్యాదలు కానీ సమాజంలో ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయం. దీని గురించి చెప్పాలంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం బృందావనంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఈ సంఘటన మనం చెప్పుకొని తీరాలి. ఏమిటి అనంటే, మనకి మీరాబాయి తెలుసు. కృష్ణుని భక్తిలో ప్రేమ భక్తి ద్వారా కృష్ణ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి స్త్రీమూర్తి, మహిళా లోకానికి ఆదర్శప్రాయురాలు. ఆమె ఒకరోజు బృందావనంలో ఒక ఆశ్రమానికి వెళ్ళింది. ఆ ఆశ్రమం ఎవరిది అనంటే రూపగోస్వామి అనేటువంటి ఒక సిద్ధ పురుషుని ఆశ్రమం. ఆయన శిష్యులు అందరూ కూడా అక్కడ ఉంటారు. బృందావన సంప్రదాయంలో షడ్గోస్వాములు, అందులో రూపగోస్వామి ప్రధానమైనటువంటి వాడు. వెళ్తే ఆమె లోపలికి వెళ్ళింది. వెళ్తే శిష్యులు ఉన్నారు. ఎవరమ్మా, ఏం కావాలి అంటే, నేను ఇలా మీరాని వచ్చాను, ఇలా రూపగోస్వామిని చూద్దామని వచ్చాను అని అంటే, ఆ శిష్యుడు ఒక మాట అన్నాడు, ఏమ్మా మా గురువుగారి గురించి ఏమనుకుంటున్నావు, మా గురువుగారు స్త్రీలను చూడరు అని అన్నారు. ఓహో, మీ గురువుగారు ఇంకా తనని తాను పురుషుడని అనుకునే స్థితిలో ఉన్నారా, ఆ విషయం తెలిస్తే నేను అసలు ఇక్కడికి వచ్చేదాన్ని కాదు అని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ ఉంటే ఈ మాటలు లోపల ఉన్నటువంటి రూపగోస్వామికి వినిపించాయి. ఆయన గబగబా బయటకు వచ్చి, అమ్మా తల్లి నువ్వు వచ్చావా, నా శిష్యుడు పొరపాటు పడ్డాడు అంటే, ఆ శిష్యుడు అడుగుతాడు, అదేమిటి గురువుగారు మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడింది, ఇంకా మీ గురువుగారు తన పురుషుడు అనుకుంటున్నారా అంటే, అప్పుడు సమాధానం చెప్పాడు రూపగోస్వామి, గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇటువంటి తరతమ భేదములు ఉండవు, స్త్రీ పురుష భేదములు ఉండవు. అది కాక బృందావనంలో పురుషుడంటే కేవలం కృష్ణుడు అక్కడే, మిగిలిన మేమందరం కూడా సఖులుగానే ఆరాధిస్తాం రాధాదేవిని, మేమందరం మమ్మల్ని మేము స్త్రీలుగానే భావించుకుంటాము. అంతేకాదు మీరందరూ నా శిష్యులంటే ఇంకా స్త్రీ పురుష భావనలో మీరు గనక ఉండేటట్లయితే ఈ గురు శిష్య సంప్రదాయానికి అర్థం అనేది లేకుండా పోతుంది. కాబట్టి గురువు అంటే కేవలం పురుషుడు మాత్రమే కాదు, స్త్రీమూర్తి కూడా అని స్వయంగా వారు చెప్పారు. అంతేకాకుండా లలితాదేవి గురించి నేను ప్రస్తావించాను. లలితా సంప్రదాయంలో శ్రీ విద్య పరంపరలో మనకి మంత్రం అనేటువంటిది గురు సంప్రదాయంలో గురువు ద్వారా శిష్యులకు ప్రశిష్యులకు అలా తరతరాలుగా రావటం అనేటువంటి ఆచారం ఉన్నది. ప్రధానంగా లలితాదేవి మంత్రదీక్షను పొందినటువంటి వాళ్ళలో అగస్త్యుడు, ఆయన భార్య అయినటువంటి లోపాముద్రాదేవి ఉన్నది. ఆ లోపాముద్రాదేవి కూడా తాను చేసినటువంటి శ్రీ విద్యను తన శిష్యుల ద్వారా లోకానికి అందించింది. అంటే స్త్రీలలో కూడా మంత్రగురువుగా ఉండేటువంటి ఆచారం, స్త్రీలు మంత్రగురువులుగా ఉండేటువంటి ఆచారం ప్రాచీన కాలం నుంచి కూడా ఉన్నది, మహర్షుల కాలం నుంచి కూడా ఉన్నది అనేటువంటి సంప్రదాయం మనకు కనిపిస్తున్నది. అలాగే మంత్రశాస్త్రంలో మరొక విశేషం ఉన్నది. మనకు దశమహావిద్యా దేవతలు ఉన్నారు. విష్ణుమూర్తికి దశావతారాలు ఎలా అయితే ముఖ్యమో, దశమహావిద్యా దేవతలుగా అమ్మవారికి సంబంధించినటువంటి 10 రూపాలు ఉన్నాయి. అందులో తారాదేవి అనేటువంటి ఒక దేవత ఉన్నది. ఆ దేవతకు ఉన్న విశేషం ఏంటంటే, ఆ దేవత ప్రధాన బీజములలో స్త్రీ అని ఏదైతే మనం మహిళల గురించి చెప్తున్నామో, స్త్రీం అనేటువంటి ఒక ప్రధాన బీజం కనిపిస్తూ ఉన్నది. అది కాక ఆ తారా మంత్ర దీక్షా విధానంలో ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ఏమిటి అంటే, స్త్రీ ద్వారా ఆ మంత్రదీక్షను పొందితే అమ్మ అనుగ్రహం త్వరగా వస్తుంది. కాబట్టి స్త్రీనే గురువుగా ఎంచుకొని
అటువంటి మంత్రసిద్ధి కలిగినటువంటి స్త్రీమూర్తుల ద్వారా తారామంత్ర దీక్ష పొందండి అనేటువంటి ఒక సంప్రదాయం కూడా మనకి మంత్రశాస్త్రం అందించింది. అంటే అటు శాక్తేయ సంప్రదాయంలో లలితాదేవి చెప్పినటువంటి మార్గం, ఇటు బృందావన భక్తి మార్గ సంప్రదాయంలో భక్తి యోగులు చెప్పినటువంటి మార్గం, మంత్రశాస్త్రంలో మంత్ర సాంప్రదాయంలో వచ్చినటువంటి మహర్షులు మనకు అందించినటువంటి మార్గాలన్నిటిలో కూడాను స్త్రీని గురువుగా భావించి పూజించి స్త్రీ దగ్గర దీక్షను తీసుకొని శిష్యరికం చేసేటువంటి విధానం ఉన్నది అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ స్త్రీలు కొంత తక్కువ సంఖ్య ఉండటం వల్ల, ఇది ఎక్కువ ప్రాచుర్యంలోకి రాకపోవటం వల్ల స్త్రీలకు మనం నమస్కారం చేయటం ఏమిటి, ఏదో మామూలుగా గౌరవంగా 2 చేతులైతే నమస్కారం చేస్తాం, కానీ గురువు అంటే పాద నమస్కారం చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి, చెయ్యొచ్చా అనేటువంటి భేద భావన కొంతమందిలో ఉంటుంది. అది తొలగించుకోగలిగితేనే నిజమైన గురు కృప కలుగుతుంది అని నేను పై చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. చాలా అద్భుతమైన వివరణ అందించారు. నిజంగా ఇన్ని ఉంటాయా, ఇలా ఉంటాయా అని కూడా అసలు ఎవరి ఊహకు కూడా అందదు అసలు. అయితే చాలామందికి కూడా ఇప్పుడు అందరు గురువులను సేవిస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే గురు పత్నులు వాళ్ళు ఎటువంటి పెన్ను పేపరు లేకుండా కేవలం శ్రవణం ద్వారానే అన్నీ గ్రహిస్తారు. అసలు వారికన్నా కూడా వీళ్ళు ఇంకా శక్తివంతులు. అటు ఇంటి పని, వంట పని, శిష్యులను చూసుకోవటం, ఆశ్రమం మెయింటెనెన్స్ కాకుండా వీటిల్లో కూడా వాళ్ళకు అంటే మల్టీ టాస్కింగ్ నిజంగా చెప్పాలంటే గురు పత్నులలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనుకోవడంలో సంశయం లేదు. అయితే అమ్మ, ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఈ ఉగ్రదేవతలను ఆరాధించడం వల్ల ఈ ప్రాపంచిక జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి? మనము దేవతారాధన అనేటువంటిది ఎలా చేస్తున్నాం? ఫలానా దేవత ఫలానా వాళ్ళని పూజిస్తే ఇది తీరుతుంది, ఇది వస్తుంది, ఇది పోతుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి మనం తెలుసుకున్నాము? ఋషులు మనకు అందించారు. ఇది మనకి వాళ్ళు వచ్చినటువంటి వారసత్వ సంపద. ఇప్పుడు మనకి మామూలుగా ఇప్పుడు మనం చెప్పుకోవాలి అంటే వెస్ట్రన్ కల్చర్లో చెప్పుకోవాలంటే ఫలానా ఇంజనీరింగ్ చదివితే ఇదిగో ఫలానా పనులు చేయగలుగుతాము, లేదా ఫలానా మెడిసిన్ చేస్తే ప్రజలకు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. ఇట్లాంటివి ఎలా అయితే ఉన్నాయో మనకి మంత్రశాస్త్రంలో దేవతలకు సంబంధించి కేవలం మంత్రశాస్త్రం అనే మాటే కాదు, స్తోత్రాలు కావచ్చు, లేకపోతే పూజా విధానాలు కావచ్చు, ఏవైనా సరే కావచ్చు, మన మహర్షులు మనకి కొన్ని చెప్పారు. అందులోనూ ముఖ్యంగా ఏంటి అంటే శివుడే పరమ గురువుగా వీటన్నిటినీ కూడా వివిధ దేవతా మంత్రాలు, ఉగ్రదేవతా మంత్రాలు కావచ్చు, శాంతదేవతా మంత్రాలు కావచ్చు, రాజస దేవతా మంత్రాలు కావచ్చు మనకి అందించారు. వారి అంశ అయినటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ప్రపంచ సారతంత్రం అనేటువంటి గ్రంథం ద్వారా ఈ దేవతల ఆరాధన గురించి చెప్పారు. ఇందులో 2-3 విశేషాలు ఉన్నాయి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయం చాలా గొప్పది, చాలా విశిష్టమైనది. ఎంత ఉగ్రదేవతనైనా మనం శాంతమూర్తిగా పూజించుకునే సంప్రదాయం మనకున్నది. ఉదాహరణకి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. ఆయన అసలు రూపం ఏమిటి? ఉగ్ర నరసింహుడిగా ఆయన అవతరించాడు. రాక్షస సంహారం కోసం అవతరించాడు. ఆయన లక్ష్మీదేవిని పక్కన పెట్టుకుని డబ్బులు ఇవ్వటానికో వీటికో అవతరించలేదు. రాక్షసుని చంపటానికి అవతరించాడు స్వామి. లలితాదేవి ఎందుకు వచ్చింది? అమ్మవారు భండాసురుని సంహరించడం కోసం వచ్చింది. మనం గనక దేవతల అవతారాలు చూస్తే ప్రధానమైనటువంటి దేవీ అవతారాలు కావచ్చు, శివుడి అవతారాలు కావచ్చు, విష్ణుమూర్తి అవతారాలు కావచ్చు, ఇవన్నీ కూడాను దుష్ట శిక్షణ శిష్టరక్షణ అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సూత్రం ద్వారానే మనకు అవతారాలన్నీ వచ్చాయి. వచ్చినప్పుడు మీరు అడిగినటువంటిది ఉగ్రదేవతలను ఆరాధించచ్చా? మనల్ని రక్షించటానికి స్వామి ఉగ్ర నరసింహుడుగా వచ్చాడు. ఉగ్ర నరసింహుడిగా కాకుండా లక్ష్మీ నరసింహస్వామిగా చాలా ప్రసన్నంగా చిరునవ్వుతో లక్ష్మీదేవిని పక్కన పెట్టుకొని ఉంటాడు. ఒకవేళ ఉగ్ర నరసింహస్వామిని ఆరాధిస్తే ఏమవుతుంది అనంటే, ఈ ఆరాధనా విధానాలలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏమిటి అనంటే, దేనికోసం మనం ఆరాధిస్తున్నాం, అసలు మన సంకల్పం ఏమిటి, దేన్ని సాధించడం కోసం మనం దేవతారాధన చేస్తున్నాం. ఉదాహరణకి మనకి శత్రుబాధ ఉన్నది, లేదా తీవ్రమైనటువంటి కర్మదోషాలు ఉన్నాయి, లేదా అనారోగ్యం ఉన్నది. ఏం చేయాలి అనంటే, అప్పుడు ఉన్నటువంటి కర్మను సంహరించటం కోసం ఉగ్ర దేవతలను ఆరాధించవచ్చు అనేటువంటిది మన సంప్రదాయం మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఆ ప్రభావం మన మీద పడుతుందా? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. పడితే మనలో ఆ తామస లక్షణం వస్తుందా? ఏం చేయాలి? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. దానికి మన మహర్షులు, మన శాస్త్రం చక్కటి మార్గాలను చూపించాయి. మొదటిది ఏమిటి అనంటే, ఉగ్రదేవత ఆరాధన ఏ విధంగా చేస్తున్నారు. ఉదాహరణకి మనం ప్రత్యంగిరాదేవి ఉన్నది,
ప్రత్యంగిరాదేవిని చక్కగా అమ్మవారు ఉగ్రదేవతే, కానీ మనం అమ్మవారిని కూర్చోబెట్టి ప్రత్యంగిరాం ఆశ్రిత కల్పవల్లి మనంత కళ్యాణ గుణాభిరామం అని చెప్తూ చక్కగా పచ్చటి పూలతోటి, తెల్ల పూలతోటి, ఎర్ర పూలతోటి పూజ చేసి స్వీట్లు నైవేద్యం పెట్టామనుకోండి, ఆ దేవి తీవ్రంగా అక్కడ రాదు, ప్రసన్నంగా ప్రశాంతంగా వస్తుంది. అంతేకాదు మన దేవాలయాలన్నిటిలో కూడా ఎంత తీవ్రమైనటువంటి దేవతనైనా సరే మనం దక్షిణాచార విధానంలో, శాంత స్వరూప విధానంలో తామస లక్షణాలు ఉన్నటువంటి ద్రవ్యాలు కాకుండా పూలతోటి, పండ్లతోటి, మధురమైనటువంటి నివేదనలతోటి సమర్పించి దేవతకు మనం పూజ చేస్తాం. దానివల్ల మన మీద ఎట్లాంటి ప్రభావము పెద్దగా పడదు, మంచి ప్రభావం తప్ప. ప్రభావం ఎక్కడ మనకి తేడా వస్తుందంటే మంత్ర సాధన విషయంలో మనం ప్రధానంగా ఇది గమనించుకోవచ్చు. ఆ మంత్రాన్ని స్మరించి 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 ఆ శబ్ద ప్రభావం మన మీద పడుతుందా అని అంటే, మనం గురువుని ఆశ్రయించి, అంటే మనకి ఎవరికి వాళ్ళు పుస్తకాలు చదువుకొని చేయకుండా, పుస్తకాల్లో ఈ మంత్రం నాకు బాగుంది, ఈ పూజ బాగుంది అనేటువంటిది ఎన్నుకోకుండా సద్గురువుని ఆశ్రయిస్తే మనకు సరిపడేటువంటి మంత్ర మార్గం ద్వారానో పూజా విధానం ద్వారానో గనక మంత్ర సాధన చెబితే ఎలాంటి దుష్ప్రభావం పడదు. పైగా ఏ మంత్రం చేసినా సరే అందులో ఆ మంత్ర సంఖ్యను అనుసరించి దశాంశం శాంత మంత్రం, ఆ దేవతకు సంబంధించినటువంటి శాంత మంత్రం కూడా చేసుకునే విధానం ఉన్నది. ఇవి కాకుండా ముఖ్యంగా ఏమిటి అనంటే, ఉగ్ర దేవతల ప్రభావం మనకి సంకల్పం. మనం ఏం చెప్పుకుంటున్నాం, ఏం కోరి స్వామిని పిలుస్తున్నాం. స్వామి నాకున్న కష్టాలు పోగొట్టు అనంటే కష్టాలు పోగొడతాడు, కానీ మనకు తన కోపం ఇవ్వడు స్వామి. అటు కూడా రాకుండా ఉండటానికి ఏమిటి అనంటే ప్రసన్నమైనటువంటి రూపంలో కూడా మనం అర్చన చేయటం అనేటువంటిది చేసుకోవచ్చు. కాబట్టి ఉగ్రదేవత ఆరాధన గురువు అనుగ్రహిస్తే, గురువు ఏ మార్గాన్ని అనుసరించమని చెబితే ఆ మార్గం ద్వారా చేస్తే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఎవరికి వాళ్ళు యూట్యూబుల్లో చూసుకోనో లేకపోతే పుస్తకాలు చదువుకోనో ఎవరో చెప్పారని వినో గనక చేస్తే ఉగ్రదేవత కాదు, శాంతదేవత కాదు, రాజసదేవత కాదు, దేనికి ఉండే ప్రభావాలు వాటికి ఉంటాయి. అవి ఎలాంటి ప్రభావాలు అనేది వాళ్ళు అనుసరించేటువంటి మార్గాన్ని బట్టి ఉంటుంది. మీ జర్నీ, లైఫ్ జర్నీ అంటే ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో మీరు ఒక ఎంబీబీఎస్ డాక్టర్, మంచి ప్రావీణ్యం సంపాదించారు. సో మాతాజీగా పరిణామం తర్వాత మీరు ఎన్నో రకాల సేవల్ని ఈ రకంగా అందిస్తూ ఉన్నారు. అంటే ఇది ఎలా జరిగిందంటారు ఈ ట్రాన్స్ఫర్మేషన్? అక్కడ సేవ చేయొచ్చు, ఇక్కడ సేవ చేయొచ్చు. రెండిట్లో కూడాను మానవ సేవే మాధవ సేవ. ఇప్పుడు అదైనా ఇదైనా ఈ రెండిట్లోనూ అదే. కాకపోతే నేను చదివినటువంటి దానికి కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి మార్గానికి ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా అందరికీ అన్ని అందించగలిగేటువంటి అవకాశాన్ని, శక్తిని మా గురుదేవులైనటువంటి జగద్గురువులు సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు, అలాగే జగన్మాత అయినటువంటి అమ్మవారు అందించటం అనేటువంటిది జరిగింది. అయితే ఇది ఎలా వచ్చింది అనేటువంటిది నా నిర్ణయం కంటే దేవతల నిర్ణయం, సిద్ధగురువుల నిర్ణయమే ప్రధానంగా నా విషయంలో జరిగింది. నేను ప్లాన్ చేసుకున్నట్టుగా మనం ఎన్నో అనుకుంటూ ఉంటాం. అవన్నీ కొన్నిసార్లు జరుగుతాయి, కొన్నిసార్లు జరగవు. అసలు కొన్నిసార్లు ఊహించకుండా జరిగేటువంటివి కూడా ఉంటాయి, ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయి. అయితే దేవతలు గురువులు కనుక వాళ్ళ ప్రమేయం కనుక ఉంటే జీవిత ప్రణాళిక ఎలా మారిపోతుందనటానికి నా జీవితమే నాకు ఒక ఉదాహరణ. నేను మామూలుగా మెడిసిన్ చేశాను. మెడిసిన్ చేసి తర్వాత గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ అయింది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాల్సినటువంటి సమయంలో ఒక అద్భుతమైనటువంటి దర్శనం. అంటే అప్పటికే నేను మా జగద్గురువుల వారితో పూర్వాశ్రమంలో నుంచి ఉన్నటువంటి బంధుత్వం వల్ల చిన్నప్పటి నుండే నేను మంత్ర సాధన చేయటం అనేటువంటిది ఉన్నది. ఉన్నప్పటికి కూడా ఏమిటంటే సాధన చేసినా చదివే సాధన. ఎందుకంటే వారు కూడా పెద్ద సాహితీవేత్త, స్వామివారు ప్రిన్సిపల్గా చేశారు, అపర సరస్వతి స్వరూపం వారు. కాబట్టి చదువు విషయంలో ఏదన్నా పొరపాటు నువ్వు జపం తగ్గించుకున్నా పర్వాలేదు, చదువు మాత్రం బాగా చదువుకో అని చెప్పేవాళ్ళు. చదువు పూర్తి చేసుకో, నువ్వు ఎంతైనా చేసుకో అనేవాడు. అది కాస్త ఏమైందంటే కుర్తాళానికి వెళ్ళినప్పుడు, స్వామివారు చాతుర్మాస దీక్ష చేస్తున్నప్పుడు కుర్తాళానికి వెళ్ళినప్పుడు ఒక అనూహ్యమైనటువంటి రీతిలో భైరవ దర్శనం కలగటం, స్వామి ఒక మంత్రాన్ని ప్రత్యేకమైనటువంటి మంత్రం ద్వారా అనుగ్రహించటం, అది నా జీవిత గమనాన్ని మార్చటం అనేటువంటిది జరిగింది. ఒక దేవత నిజంగా దర్శనమిస్తే ఒక వ్యక్తి జీవితం అనేటువంటిది మారిపోతుంది. ఆ దేవత ప్రభావం, దేవతా సాక్షాత్కార ఫలితం అనేటువంటిది ఆ వ్యక్తి జీవిత విధానాన్ని మారుస్తుంది, మలుస్తుంది. అటువంటి విధానంలో నా జీవితం అనేటువంటిది గురు కృప వల్ల, దేవతానుగ్రహం వల్ల, అమ్మవారి శక్తి వల్ల నడుస్తూ ఉన్నది.
నేనేవో కార్యక్రమాలు చేస్తున్నాను అని అన్నారు. ఆ కార్యక్రమాలు చేస్తున్నది ఏది నేను కాదు, కర్త కర్మ క్రియ సమస్తము దేవతలే. వాళ్ళు చేయిస్తున్నారు, నడిపిస్తున్నారు, కావలసినవన్నీ ఏర్పాట్లు వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఆ విధంగా దేవి కృపతోటి గురు కృపతోటి సాగుతూ ఉన్నది ఈ జీవన విధానం. మీరు యోగ దీక్ష తీసుకున్న తర్వాత కూడా చాలా రకాలైన మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలకు సంబంధించి ముఖ్యంగా శక్తి సేనాన్ని ఏర్పాటు చేశారు. సాధారణంగా మహిళలకు ఒక విభాగం ఉండాలి, అందులో మీరు నారీ ఏవ నారాయణి అంటూ ప్రతి ఒక్క మహిళ కూడా నారాయణి స్వరూపమని మీరు చేసే ఆ సువాసిని పూజలు వేల సంఖ్యలో చేయటం, రికార్డులు సాధించటం, అంటే ఇవి ఇలా చెయ్యాలి, మహిళల కోసం ఇలా మనం ముందుకెళ్ళాలి అన్న ప్రేరణ మీకు ఎలా కలిగిందమ్మా? మన పురాణాలు కానీ మన వేద వాంగ్మయం కానీ మనకు సంబంధించినటువంటి సంస్కృతి విధానాలను చెప్పేటువంటి ఋషుల జీవన విధానాన్ని కానీ గమనిస్తే, చదివితే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. అయితే అందులో మనం గనక గమనిస్తే మహిళలకు ఉన్నటువంటి స్థానం, ఇందాక మీరు గురుపత్నుల గురించి మాట్లాడారు, మునుల కంటే మునిపత్నులకు ఉండే బాధ్యతలు శక్తులు ఎక్కువ అని చెప్పారు. అంతేకాదు మన శాక్తేయ విధానంలో ఒక మాట చెప్పారు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అని చెప్పారు. మన హిందూ ధర్మము కుటుంబ వ్యవస్థ మీద, ఆ కుటుంబాన్ని నడిపించేటువంటి స్త్రీ మీద ఆధారపడి ఉన్నది. తరతరాలుగా యుగ యుగాలుగా మనకు వస్తున్నటువంటి ఈ విధానం ద్వారానే మన సనాతన భారతీయ సంస్కృతి అనేటువంటిది ఆనాటికి ఈనాటికి ఏనాటికైనా సరే ప్రపంచానికి అంతటికీ కూడాను ఒక విశ్వ గురువుగా మార్గదర్శనం చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే నేను శక్తిని ప్రధానంగా ఆరాధించేటువంటి లక్షణం నాది. జగన్మాత అయినటువంటి కాళీ మొదట నాకు అమ్మవారు ఇచ్చినటువంటి మంత్రసిద్ధి, అమ్మవారి సాక్షాత్కారం, అమ్మవారి స్వరూపం నిరంతరం నా మనసులో మెదలటం అనేటువంటిది ఎప్పుడూ ఉండేటువంటి అంశం. ఆ శక్తికి సంబంధించినటువంటి విధానాల్లో చూస్తే ఏం చేస్తే అమ్మకు ఇష్టం, ఏం చేస్తే అమ్మవారికి ఇష్టం, సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస అని కనిపిస్తుంది మనకు లలితా సహస్రనామావళిలో. అమ్మవారికి ఇష్టం, సువాసులను పూజిస్తే ఇష్టం, సంతోషం కలుగుతుంది అమ్మవారికి. అయితే ఇందులో రెండు విషయాలు దాగున్నాయి. మొదటిది, సువాసిని పూజ చేయటం వల్ల కేవలం దేవత అనుగ్రహం పొందటం మాత్రమే కాకుండా ఇవాల్టి సమాజంలో మనకి వెస్ట్రన్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్ల కేవలం ఒక మన భారతదేశంలో మాత్రమే మన దేవతల్లో స్త్రీ దేవతలు మనకు కనిపిస్తారు. దేవతల్లో ప్రధానమైనటువంటి పరాశక్తిగా మనం స్త్రీ రూపాన్ని కొలవటం జరుగుతున్నది. అలాగే స్త్రీలలోనూ దేవతను చూసేటువంటి సంప్రదాయం కేవలం మన భారతదేశంలో మాత్రమే ఉన్నది. ఇతర దేశాలలో అటువంటి విధానాలు లేవు. ఆ ఇతర దేశాల ప్రభావం మన సంస్కృతి మీద పడటం వల్ల ఇది కాస్త కనుమరుగైంది. అనేకమైనటువంటి చెప్పరాని ఘోరాలు స్త్రీల మీద ఇవాళ మనం ఒక న్యూస్ పేపర్ చదవాలన్నా, ఒక న్యూస్ ఛానల్ చూడాలన్నా ఏ క్షణంలో ఎలాంటి దుర్వార్త వింటామో తెలియని పరిస్థితి మనకి కనిపిస్తూ ఉన్నది. ఇవి అరికట్టడం కోసం మన దేవి భాగవతం కనుక చూస్తే మన మహర్షులు ఎలాంటి సంస్కృతిని అందించారో మనకు కనిపిస్తున్నది. 2 ఏళ్ల వయసు ఉన్నటువంటి అమ్మాయి దగ్గర నుంచి మీరు పూజ చేయొచ్చు. బాల పూజగా కనుక పూజ చేస్తే అమ్మ అనుగ్రహం వస్తుంది. 2 ఏళ్ల అమ్మాయి, 3 ఏళ్ల అమ్మాయి, 4 ఏళ్ల అమ్మాయి, 5 ఏళ్ల అమ్మాయి దగ్గర నుంచి వీళ్ళు 9 ఏళ్ల అమ్మాయి వరకు చేసేటువంటిది బాల పూజ, తర్వాత కన్యా పూజ, తర్వాత వివాహం అయితే సువాసిని పూజ, మాతృమూర్తి అయితే మాతృపూజ. ఇలా స్త్రీని పూజించేటువంటి సంప్రదాయాన్ని మన మహర్షులు మనకు అందించారు. ఎందుకు? ఏ వ్యక్తికైనా కలియుగ ప్రభావం వల్ల స్త్రీ పట్ల రాకూడని ఆలోచన వస్తే తాను ఒకప్పుడు స్త్రీని ఎలా పూజించాడు, ఏ విధంగా పూజించాడు, సువాసినిగా కూర్చోబెట్టినటువంటి ఆ స్త్రీమూర్తిని అమ్మవారిగా ఎలా భావించాడనేటువంటి తలపు గనక వస్తే ఇటు ఎట్లాంటి చెడు ఆలోచనలు రావు, ఒకవేళ వచ్చినా అవి తొలగిపోతాయి అని మన మహర్షులు వాళ్ళు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళికను రచించారు. దాన్ని మనం కొంచెం ఆచరణలోకి తీసుకురావటం. అదేమైంది అని అంటే, ఒక కార్యం అనేటువంటిది దేవత తలుచుకుంటే ఆమె 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయల్లో వస్తుంది. అలా అమ్మవారు ఇప్పటికి దాదాపుగా మనం 30-40 వేల మందికి స్త్రీమూర్తులకు సువాసిని పూజ చేశాము. సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా కూర్చోబెట్టి వస్త్రం, ఒక మంచి చీరను, అలాగే సుమంగళి ద్రవ్యాలను, సౌభాగ్య ద్రవ్యాలను ఇవ్వటం, పూజ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. చేసినటువంటి సమయంలో కూడా లలితా సహస్రనామ పారాయణ, ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అని ఏదైతే చెప్పారో ఆ భావనను అందిస్తుంది ఈ సువాసిని పూజ. సమాజంలో స్త్రీకి ఉన్నటువంటి
ఆ గొప్పతనాన్ని మళ్ళీ మన భారతీయ సంస్కృతిని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి ఒక సాధనంగా ఉపకరిస్తుంది. అంతేకాకుండా పూర్వకాలంలో మన మహర్షులు అనేకమైనటువంటి సిద్ధులు ఏదైనా ఒక పని కావాలి అని అంటే ఇదిగో స్త్రీని పూజించు, సువాసిని పూజించు, దేవత వచ్చి సంతోషించి నీ పనిని చేసి పెడుతుంది. కార్యసిద్ధి కోసం కూడా మనం ఈ సువాసిని పూజ అనేటువంటి మార్గం ద్వారా మన భక్తులను ముందుకు తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతున్నది. ఇందులో భాగంగానే శక్తిసేన, లలితాదేవి సృష్టించింది మొట్టమొదటి శక్తిసేనను. అందులో ప్రధానమైనటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీమూర్తులే. రాజశ్యామల, వారాహి, సంపత్కరి, నకులీదేవి, ఇట్లా ఎంతోమంది మనకి స్త్రీమూర్తులు మనకు కనిపిస్తారు. స్త్రీలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. పురుషులు కూడా చేయలేనటువంటి పనులను, పురుష దేవతలు చేయలేనటువంటి పనులను సాధించడం కోసం లలితాదేవి ఆ రోజు ఎలా అయితే ఆవిర్భవించిందో, ఈనాటి సమాజంలో కూడా కొన్ని చెయ్యలేంటే వాళ్ళకి చేతగాక చేయలేరని కాదు, కొన్ని పరిమితులు ఉంటాయి. ఇప్పుడు స్త్రీలతో మాట్లాడాలంటే పురుషులు మాట్లాడిన దానికంటే స్త్రీలతో కనుక సంభాషిస్తే కొంత పరిమితి తగ్గుతుంది, కొంత మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అలా ఒక శక్తి సేనను ఏర్పాటు చేసి మహిళా జాగృతిని కలిగించి మహిళల స్థానాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి ఆలోచన చేయటం అనేటువంటిది జరిగింది. దీనికోసమే తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి పీఠాధిపతుల సదస్సులో మొదటిసారిగా నేను ఇదే విషయాన్ని మాట్లాడటం జరిగింది. అప్పుడు నేను అందించినటువంటి ఆలోచనలన్నీ కూడా ఆమోదం పొందటం జరిగింది. స్త్రీల కోసం అనేక ధార్మిక సంస్థల్లో ప్రత్యేకమైనటువంటి విభాగాలు కూడా అందించడం జరిగింది. అయితే వీటన్నిటికీ ప్రేరణ మా గురుదేవులు. స్త్రీల కోసం ఒక పీఠమే ఉండాలి అని చెప్పి శక్తిపీఠాన్ని స్థాపించి ఈ బాధ్యతలు నాకు అప్పచెప్పారు. కాబట్టి వారిదే ఈ గొప్పతనం అంతా కూడాను. ఓకే, ఇది చాలా బాగుంది. అయితే అందరికీ సామాన్యంగా ఉన్న ఒక డౌట్ ఏంటంటే, కుర్తాళం పీఠం సిద్ధేశ్వరానంద భారతి గారు అందరికీ సుపరిచితులు. వారి వారసత్వంలో వారి శిష్యురాలుగా మీరు అందరికీ జగత్ విదితం. సో శక్తిపీఠం ఎందుకు స్థాపించారు, ఏ కారణం చేత స్థాపించారు అనేది అందరికీ ఒక పెద్ద. స్త్రీ అనేటువంటి శక్తి ఒక గురుస్థానంలో, ఎలా నేను శిష్యురాలుగా మొదలైనా కూడాను స్వామివారి వాళ్ళను గురుస్థానంలో వీళ్ళని అనుగ్రహించేటువంటి యోగ్యత నీకు వచ్చింది అని చెప్పి నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు. ఒక పీఠాన్ని అధిరోహించి స్త్రీల మహత్వాన్ని, శక్తి మహత్వాన్ని జగద్విఖ్యాతం చేయటం కోసం రూపొందించినటువంటి ప్రణాళిక కాళీదేవి ఆమె రూపొందించింది. స్వామివారి ఆశీస్సులతో అది జరుగుతూ ఉన్నది. తత్ఫలితంగా ఇవాళ ఇప్పుడు ఉదాహరణకి అనేక మంది పీఠాధిపతులు ఉన్నారు, పురుషులు ఉంటారు. ఆడవాళ్ళు వచ్చేటువంటి కొన్ని కష్టాలు వెళ్ళి చెప్పుకోవటం అనేటువంటిది కూడా కొంత ధైర్యం చేసి చెప్పలేరు. కొన్ని పర్సనల్ థింగ్స్ అస్సలు మాట్లాడలేరు. నాకు స్వామివారి దీక్ష ఇచ్చిన తర్వాత నుంచి, శక్తిపీఠం రాకపూర్వం నుంచి కూడాను వందల మంది మహిళలు, వేల మంది మహిళలు రావటం, వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకోవటం, మంత్రం తీసుకోవటం, చెయ్యటం, సత్ఫలితాలు పొందటం అనేటువంటిది వస్తూ ఉన్నది. శక్తిపీఠం వచ్చిన తర్వాత ఇంకా అది మరింతగా ప్రభావం చూపించటం, దాంతోపాటుగా ఈ సువాసిని పూజల మార్గం ద్వారా స్త్రీ అంటే శక్తి, శక్తి అంటే స్త్రీ. అందుకనే చెప్తుంటాను నేను చాలాసార్లు, స్వామివారు మీరు స్త్రీశక్తి పీఠాన్ని కాదు అండి స్థాపించింది, స్త్రీ శక్తి పీఠాన్ని స్థాపించారు. కార్యక్రమం జరిగితే వేలాది మంది మహిళలు వస్తూ ఉంటారు. ఒక్కోసారి పురుషులు కూడా స్థలం లేకపోతే మీరు తర్వాత అంటే మేము ముందు కూర్చుంటాం అంటుంటారు. ఏం పర్వాలేదు, లేడీస్ ఫస్ట్ అన్నట్లుగా. ఇది ఒక మహిళలకు సంబంధించినటువంటి ఒక అద్భుత ఆధ్యాత్మికమైనటువంటి ఒక విధానాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మహిళ శక్తి స్వరూపిణి, కానీ కష్టాలన్నీ మహిళలకి ఎక్కువగా ఎందుకు వస్తూ ఉంటాయి అని అంటే, నిజంగా చెప్పాలంటే ఇవాళ కొన్ని వేల మంది వస్తూ ఉంటారు నా దగ్గరికి. అందులో ఉన్నటువంటి వచ్చేటువంటి మహిళలు వాళ్ళు చెప్పేటువంటి మాటలు, మా అబ్బాయి బాగా చదువుకోవాలి, ఏ మంత్రం చేయమంటారు, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, మా వారు బాగుండాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, ఇంత తప్ప నాకు ఇది కావాలి అని అడిగేటువంటి వాళ్ళు అసలు ఉండరు. మాకు కొంచెం ఇంకా ఉంటే మహా ఉంటే నేను కొంచెం కెరియర్లో ముందుకు వెళ్ళాలి, కాస్త మా పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టగలుగుతాను, డబ్బులు వస్తే అంటే తన గురించి తను ఆలోచించేటువంటి కాకుండా కుటుంబం మొత్తం అందరి గురించి ఆలోచిస్తుంది. కాబట్టి కుటుంబంలో అందరికీ వచ్చే కష్టాలు ఆమె కష్టాలు అవుతున్నాయి. కాబట్టి మహిళలకు కష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. రెండవ విషయం ఏమిటి అనంటే, స్త్రీకి ఉన్నటువంటి ఓర్పు అంతా ఇంత కాదు. మన భూదేవిని చూసి మనం తెలుసుకోవచ్చు. అయితే మనకి ఈ కష్టాలు ఎన్నొచ్చినా కూడా ఎదుర్కొని నిలబడగలిగేటువంటి శక్తి స్త్రీకి ఉన్నది. ఇప్పుడు ఒక సీతాదేవిని మీరు చూడొచ్చు, ఒక ద్రౌపదిని మీరు చూడొచ్చు. భూమాత గురించి చెప్పే అందరూ తొక్కుతూ ఉంటారు, అయినా భరిస్తుంది.
భరించగలిగే, సహించగలిగే, ఎదుర్కొనగలిగేటువంటి శక్తి కూడా స్త్రీలో ఎక్కువ ఉన్నది అని ప్రపంచానికి చూపించడానికి కాబోలు శక్తి స్త్రీలకు కష్టాలు కూడా ఎక్కువ ఇస్తూ ఉన్నది. వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు, కావాల్సినవి సాధించుకోగలుగుతున్నారు. ఇది ప్రధానమైనటువంటి అంశం. అమ్మ, మీరు రచనలు కూడా చాలా బాగా చేస్తారు. మొదట ఒక జనరల్ మీరు బాగా నడిపించారు, బాగా రాశారు, ఎన్నో రకాల అంశాలని అందరికీ అందించారు. ఇప్పుడు పుస్తక రూపంలో వారాహి వైభవమే కానివ్వండి, గురుదేవుల గురించి కానివ్వండి, ఎన్నో రకాల పుస్తకాలని కూడా అందరికీ అందించారు. సో ఈ రచన సామర్థ్యం గురించి మీ మాటల్లో చెప్పాలంటే, నేను చదువుకున్నది ఒకటి, రాస్తున్నది మరొకటి, నేను మాట్లాడుతున్నది ఇంకొకటి. ఏమిటి అని అంటే, ఒకప్పుడు ఒక కాళిదాస మహాకవికి కానీ, తెనాలి రామకృష్ణుడికి కానీ కాళీదేవి కరుణ వల్ల ఎటువంటి కవితాశక్తి వచ్చిందో, ఎటువంటి రచనాశక్తి వచ్చిందో, అందులోనూ అమ్మ అనుగ్రహంతో పాటుగా పుంభావ సరస్వతిగా భాసిల్లేటువంటి స్వామివారి కరుణ, వారి అనుగ్రహం వల్ల రాయగలిగేటువంటి శక్తి. అలాగే నేను చదువుకున్నది ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు మాట్లాడే ఇంత తెలుగు కానీ, ఇంత సంస్కృతం కానీ ఇవేవి కూడా ఒకప్పుడు నాకు రావు. కానీ అనతి కాలంలో ఏమిటి అనంటే, గురుకృప, దేవతానుగ్రహం వల్ల నా దానంతట అది రావటం మొదలుపెట్టింది. దానికోసం నేను ఏ కృషి చేయలేదు, ఏ పుస్తకాలు చదవలేదు, ఏమీ లేదు. సహజంగా వస్తున్నటువంటి ఆలోచనలు, దేవి కలిగిస్తున్నటువంటి ప్రేరణ, వీటి వలన గ్రంథరచన అనేటువంటిది ప్రారంభమైంది. అయితే మొదటగా నేను రాసినటువంటిది స్వామివారికి సంబంధించినటువంటిదే. మహిమాన్విత యోగి అనేటువంటి పేరుతోటి గ్రంథం రాయటం జరిగింది. తర్వాత గురుకృపను గురించి గురుదేవో భవ అని రాయటం జరిగింది. ఆ తర్వాత అనేకమైనటువంటి రాశాం. వాటిలో ముద్రితమైనటువంటిది వారాహి వైభవం గురించి. ఇలా దేవి కృపతోటి, కరుణతోటి రాయటం అనేటువంటిది మొదలైంది. అయితే ఇవన్నీ రాయటంలో ఏమిటి అని అంటే, నేను రాసేటువంటి విధానం గమనిస్తే మీరు, గురువు కృప ఎలా సాధించాలి, దేవతా కృప ఎలా సాధించాలి, ఏ విధంగా సాధన చేయాలి, ఏ రకంగా మనం పూజించాలి అనేటువంటి విధానాలను సులువుగా, సులభంగా జనావళిలోకి తీసుకువెళ్ళాలి అనేటట్టుగా. ఇందాక మీరు అన్నారు, అమ్మో వారాహి ఉగ్రదేవత కదా, మాకు భయం కదా, ఏం చేస్తుందో, అమ్మవారిని పూజించచ్చా లేదా? ఈ మధ్య భయపెట్టే వాళ్ళు కూడా ఎక్కువయ్యారు. పూజించచ్చా లేదా అంటే, ఆమె తల్లి, చక్కగా పూజించవచ్చు. పూర్వం మన మహర్షులు పూజించినటువంటి ఉగ్రదేవతలనే మనం ఇవాళ కూడా పూజిస్తూ ఉన్నాము అనేటువంటి ఈ అంశాలను జనావళిలోకి సులభంగా తీసుకువెళ్ళటానికి సాగుతూ ఉన్నది నా రచనావళి. ఈ మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు ప్రస్తుతం ఉన్న ఈ ఆధునిక సమాజ పోకడిలో ఇవి ఎంతవరకు మనకు ఆచరణలోకి అనుభవపూర్వకంగా ఉపయోగపడతాయి అంటారు? ఇది నేను ఇందాక నుంచి ఒకటే మాట మనం చెప్పి, ఇది మనకు వచ్చినటువంటి వారసత్వ సంపద. మనకి ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి శాస్త్రం. నిత్య మానవ జీవితంలో మంత్రము, తంత్రము, యంత్రము ఏ విధంగా ఉపయోగపడతాయి అని అడిగారు. మామూలు వ్యక్తుల భాషలో చెప్పాలంటే, అసలు మనిషి శరీరమే ఒక యంత్రం. ఆ యంత్రాన్ని నియంత్రించేటువంటి మనసే ఒక మంత్రం. తర్వాత చేసేటువంటి ప్రతిక్రియ ఒక తంత్రం. ఏమిటి ఈ మంత్రం, తంత్రం, యంత్రం అంటే ఏమిటో ముందు మనం దాని శబ్దానికి ఉన్న అర్థం కనుక తెలుసుకుంటే, అది మనిషి జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో మనకు తెలుస్తుంది. మంత్రం అంటే మననాత్ త్రాయతే ఇది మంత్రః. దేన్ని మననం చేస్తున్నామో అది మనల్ని రక్షిస్తుంది. నువ్వు దేవుణ్ణి పూజిస్తే నీకు డివైన్ ఎనర్జీ వస్తుంది, ముందుకు వెళ్తావు. లేదు, నేను నెగిటివ్ థింగ్స్ గురించి ఆలోచిస్తాను, అవే 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 గుర్తు తెచ్చుకుంటుంటాను అంటే ఆ నెగిటివ్ మార్గంలో ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. మంత్రం అంటే కేవలం బీజాక్షరాలు ఉన్నటువంటిది మాత్రమే కాదు. గురువు మనకు ఏదైతే ఇస్తాడో అదే మంత్రం. యంత్రం దేవతా శక్తిని నియంత్రించేటువంటిది యంత్రం. మన మనుషులకు ఎలా అయితే శరీరం మనం అనుకున్నటువంటి పనులు చేయడానికి సహకరిస్తుందో, మనకున్నటువంటి భావోద్వేగాలను నియంత్రిస్తుందో, అనుకున్న పనులు సాధించడానికి సహాయం చేస్తుందో, అలాగే దేవతలకు సంబంధించినటువంటి యంత్రాలు కనుక మనం చూస్తే అందులో నేత్ర బీజాలు ఉంటాయి, శ్రోత బీజాలు ఉంటాయి. అంటే కళ్ళలాగా, చెవులలాగా, శరీరంలాగా, భూపురం ఒక ఇంటిలాగా కనిపిస్తుంది. అంటే అక్షర రూపంలో ఉన్నటువంటి దేవతా శరీరం యంత్రం, శబ్ద స్వరూపంలో ఉన్నటువంటి దేవతా శరీరం మంత్రం. తంత్రం, తంత్రం అంటే ఏంటి? తన్యతే త్రాయతే ఇది తంత్రః, తనోతి త్రాయతే ఇది తంత్రః అని రెండు అర్థాలు చెప్పారు. ఏదైతే మన మంత్ర మార్గాన్ని విస్తరిస్తుందో అది తంత్రం, ఏదైతే మనల్ని కష్టాల నుంచి రక్షిస్తుందో అది తంత్రం. ఇప్పుడు మామూలుగా అంటారు మంత్రమో తంత్రమో. ఇప్పుడు మామూలుగా మంత్రశాస్త్రంలోనే కాదు, రాజకీయ తంత్రాలు అనేటువంటి మాట, అదే చెడ్డదైతే కుతంత్రము అని అంటాం మనం. అదేమిటి అంటే
మనం అనుకున్నటువంటి పనిని చేయటానికి ఉదాహరణకి అమ్మవారి పూజ చేయాలి. నామం అదొక మంత్రం, మనసులో మనం స్మరించుకునేది. అమ్మవారి రూపం కానీ లేదంటే ఆమె యంత్రం కానీ పెట్టుకోవచ్చు. తంత్రం అంటే ఏమిటి? అమ్మవారికి ఉపయోగించేటువంటి పూలు, ఆ పూలతోటి ఎలా పూజ చేయాలి, కుంకుమ ఎప్పుడు పెట్టాలి, పసుపు ఎప్పుడు పెట్టాలి, గంధం ఎప్పుడు సమర్పించాలి, అదే హోమం కనుక చేస్తే ఏ ద్రవ్యాలు వేయాలి, ఏ ద్రవ్యాలను ఉపయోగించాలి, అలాగే ధ్యానం చేస్తే ఏ సమయంలో చేయాలి అంటే ఈ శాస్త్రాన్ని విస్తరింపజేసేటువంటిది తంత్రం. ఇవి నిత్యమానవ జీవితంలో ఎలా ఉపయోగపడతాయి అని అన్నారు. ఒక మనిషి తన జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించుకోవటానికి ఈ మూడు కూడా ఉపయోగపడతాయి. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, లేదా బ్రహ్మభావన కలగాలి, మోక్ష మార్గం కావాలి, అనుకున్నటువంటి పనులు నెరవేరాలి. మామూలుగా నెరవేరితే సంతోషం. దేవాలయాలకు ఎందుకు వస్తున్నారు అందరూ కూడాను? దేవుడు కష్టాలు తీరుస్తాడు కాబట్టి వస్తున్నారు. చాలామంది, తప్పేం కాదు అది, మన దేవుడికి అంత శక్తిమంతుడు కాబట్టి రప్పించుకోగలుగుతున్నారు. ఆ కష్టాలు తీర్చేటువంటి విధానంలో ఇవి ప్రధానమైనటువంటి ఆయుధాలుగా నిత్యమానవ జీవితంలో మనకు ఉపయోగపడతాయి. గురువును కనుక ఆశ్రయిస్తే ఇందులో ఉన్నటువంటి రహస్యాలు, ఏ వ్యక్తికి ఏది ఉపయోగపడుతుందో, ఏ వ్యక్తికి ఏ మంత్రం ఉపయోగపడుతుందో, ఒక దేవతకు సంబంధించి 1000 మంత్రాలు ఉంటాయి. అందులో మనం చదువుకొని మనం సెలెక్ట్ చేసుకోవడానికి వీలు లేదు. మంత్రం అంటే గురువు మనకి ఇస్తేనే అది మంత్రం అవుతుంది, లేకపోతే కేవలం అక్షరాల సముదాయం మాత్రమే. అది కనుక మననం చేసుకుంటే ఇవాళ అన్నిటికీ కూడా మనకి ప్రూఫ్స్ చూపించుకోవాల్సినటువంటి అవసరం వస్తున్నది సైన్స్ డెవలప్ అవటం వల్ల. ఒక మృత్యుంజయ మంత్రం చేస్తే ఎంతటి అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఒక హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చెస్లో మనకు తెలుస్తున్నాయి. అలాగే ఓంకారం చేస్తే దాన్ని గనక ఎలాంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి, దాన్ని ఒక పేపర్ మీద మెటీరియలైజ్ చేయగలిగితే శ్రీచక్ర ఆకారం రావటం అనేటువంటిది జరిగింది. అంటే ఒక శబ్దం, ఒక పాజిటివ్ శబ్దం, ఒక మంత్ర శబ్దం, ఒక బీజం కనుక వస్తే అది ఒక అద్భుతమైనటువంటి డివైన్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేయగలుగుతున్నది, ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేయగలుగుతున్నది. అలాగే సాధనా మార్గంలో కనుక చేస్తే కార్యసిద్ధిని కలిగిస్తున్నది అనేటువంటిది మంత్ర మార్గం. దానికి సహాయం చేసేవే యంత్రము, తంత్రము. బాగుంది. నిజంగా ఈ అవగాహన ఉంటే మనం ఎలా సాధన చెయ్యాలి అన్నది అవగతం అవుతుంది. మీరు యోగ సిద్ధిని ఎలా పొందారు? మీ సాధనా మార్గం? ఏ వ్యక్తికైనా సరే ఏది సాధించాలన్నా గురుకృప ప్రధానమైనటువంటిది. నా విషయంలో కూడా అంతే. జగద్గురువులు, కుర్తాళం పీఠాధిపతులు, ఇవాళ నడిచే దైవమైనటువంటి స్వామివారి అనుగ్రహం వల్ల, వారి అనుగ్రహం లభించటం వల్ల, గురువు సకల దేవతా స్వరూపం కాబట్టి గురుకృప, గురు మంత్రసిద్ధి కనుక కలిగితే ఒక్కసారి పిలవంగానే మిగిలిన దేవతలందరూ వస్తారు. ఎందుకంటే వచ్చేది ఆ గురువే. ఆ గురువే కాళిగా వస్తారు, ఆ గురువే భైరవుడిగా వస్తారు, ఆ గురువే వారాహిగా వస్తారు, దశమహావిద్యల రూపంలో వచ్చేటువంటిది కూడా గురువే. కాబట్టి గురుకృప సాధించటం వల్ల ఆ తర్వాత గురు నిర్దేశించినటువంటి సాధన, రోజులో అనేక గంటలు నిద్రాహారాలకు చాలా పరిమితులు పెట్టుకొని, చాలా కఠోరమైనటువంటి నియమాలతో లక్షల ఆహుతులు వేసి చేసినటువంటి హోమములు, గంటల పాటు సాగినటువంటి ధ్యాన సాధనలు, నెలల తరబడి చేసినటువంటి యోగ సాధనలు, ఇవన్నీ కూడాను దేవతకు చేరువయ్యేటట్లుగా చేశాయి. దేవత మంత్రసిద్ధిని, యోగసిద్ధిని కలిగించటానికి దోహదపడ్డాయి. అసలు సాధకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటమ్మా? సాధకుడికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం భక్తి, అది గురువు మీద. రెండవటి ఏమిటి అనంటే విశ్వాసం. ఎలా ఉంటుందంటే విశ్వాసం అంటే, నా గురువుగారంటే భక్తి విశ్వాసమేనండి, కానీ వారు చెప్పింది కరెక్ట్ కాదనుకుంటానండి అంటారు. అది నిజమైన భక్తి కాదు. నిజమైన భక్తి ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఊరిలో ఒక సంఘటన జరిగింది. ఏమిటి అనంటే, ఒక ఊరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన గురువుగా సుప్రసిద్ధుడు. అనేక మంది ఆయన చూడటానికి వచ్చారు. ఆయన ఏదో 3-4 రోజులు ఉపన్యాసాలు చెప్పారు. అందులో ఆయనకున్నటువంటి శక్తులు కూడా కొన్నిసార్లు చూపించడం జరిగింది. ఒకరోజు చివరి రోజు ఆయన ఆ ఊరి నుంచి బయలుదేరుతుండగా ఒక చదువురా అన్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి గురువుగారు నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి. అలాగేలే నాయన, జాగ్రత్త, వెళ్ళిరా. కాదండి, నాకు మీరు శక్తులు ఇవ్వాలండి. నీకెలా వస్తాయి నాయన శక్తులు? మీరు అనుగ్రహిస్తే వస్తాయి అంటే, నాకు ఏదైనా మంత్రం చెప్పండి, నేను సాధన చేస్తాను. ఏం చెప్పాలి మంత్రం? అతడా పెద్ద చదువు ఉన్నటువంటి వాడు కాదు. నిజంగా నమ్మకం ఉందా? కేవలం ఇందాక నా చూసినటువంటి శక్తులు, అది చూసి వచ్చినటువంటి జనాలను చూసి తను కూడా అట్లా చేద్దాం అనుకుంటున్నాడా అని ఆలోచించి, సరే నాయనా, ఒక పని చెప్తాను, నేను ఒక మంత్రాన్ని చెప్తాను, ఆ మంత్రాన్ని చేసుకో అన్నారు. అలాగేనండి అంటే, ఏమిటా మంత్రం? అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి చేసుకో అని వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు
గడిచిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి భక్తులు పిలిచారు, ఆయన వచ్చాడు. ఇతడు వచ్చాడు మొదటి రోజు వచ్చి, గురువుగారు మీరు ఇచ్చిన మంత్రం సిద్ధించేసిందండి, ఇంకొక మంత్రం నాకు ఇవ్వండి అని అడిగాడు. ఓకే. ఏం సిద్ధించింది నీకు, నేనేం మంత్రం ఇచ్చాను, ఏం సిద్ధించింది? చుట్టూ శిష్యులు చూస్తూ ఉన్నారు. మీరు చెప్పిన మంత్రం సిద్ధించిందండి అన్నారు. అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి అనగానే నుంచున్నవాడు గాల్లో లేచి అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి ఇక్కడికి అనగానే గాల్లో లేచి ఇక్కడికి వచ్చాడు. ఎలా వచ్చాడు? అందులో ఏమైనా బీజాక్షరాలు ఉన్నాయా? దేవత పేరుందా? సిద్ధగురువు పేరుందా? ఏముంది? గురువు మాటే మంత్రం, మంత్రమూలం గురోర్వాక్యం అని ఏ వ్యక్తి అయితే నమ్ముతారో, ఏ వ్యక్తి అయితే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో గురు కృపను పొందగలుగుతారో ఆ వ్యక్తి నిజమైనటువంటి సాధకుడుగా రాణించగలుగుతాడు. గురువు చూపించినటువంటి మార్గంలో సాధన చేయటం. అయితే ఇందులోనే ఒక చిక్కు వస్తుంది. నిజమైన గురువు దొరకటం ఎలా? నిజమైన గురువును ఆశ్రయించటం ఎలా? ఇవాళ చాలామంది స్వయం సిద్ధ గురువులుగా ప్రకాశిస్తున్నారు కదా. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను. చాలామంది వస్తుంటారు, యూట్యూబ్లో ఇది చూసామండి, యూట్యూబ్లో అది చూసామండి, ఇది చేయమని చెప్పారండి, యూట్యూబ్లో మొన్న ఎవరో చెప్పారండి, గుప్త నవరాత్రులు చేయకూడదని చెప్పారండి, చెయ్యొచ్చా అండి? కాన్ఫ్లిక్టింగ్గా ఉంది. ఎవరిని నమ్మచ్చు, ఎవరిని నమ్మాలి అని అంటే మొట్టమొదటిది, ఏ వ్యక్తి అయినా సరే గురువు కావాలి అంటే ముందు శిష్యుడిగా శుశ్రూష చేసి ఉంటారు. గురు పరంపర అనేటువంటిది వస్తుంది. ఇది శంకర సంప్రదాయంలో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు చెప్పినటువంటి మాట. వారు ఇచ్చినటువంటి సన్యాస సంప్రదాయం, కలియుగంలో పునరుద్ధరించినటువంటి సన్యాస సంప్రదాయంలో కూడా గురు శిష్య సంప్రదాయానికే ప్రధానమైనటువంటి పాత్ర. అటు సిద్ధ సంప్రదాయం, సిద్ధాశ్రమ యోగుల సంప్రదాయంలో కూడా గురు శిష్య పరంపర. అది కాక కొంతమంది విషయంలో మాత్రం పూర్వజన్మ పుణ్యం వల్ల ఈ జన్మలో గురువు దగ్గర ఎక్కువ శుశ్రూష చేయకుండానే సిద్ధి పొందటం అనేటువంటిది జరుగుతుంది. మనం ఆ గురు పరంపర గురించి తెలుసుకొని మనకి ఉన్నటువంటి వ్యక్తిని మనం గురువుగా భావించాలా లేదా అనంటే, ఆ వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి మాటలు కూడా కాదు, ఆ వ్యక్తిని చూడంగానే మన మనసులోనే ఒక భావన ఏర్పడుతుంది. తర్వాత ఆ వ్యక్తి ఎలాంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటిది ఈరోజు సమాజంలో ఒక ఇంటర్నెట్, ఫోన్ ఉంటే చాలు ఎవరేంటనేది తెలిసిపోతూ ఉన్నది. అది నిజమా కాదా అని కొంచెం జాగ్రత్తగా తెలుసుకొని చేయగలిగితే, సద్గురువు పాదాలను ఆశ్రయించగలిగితే, ప్రధానమైనటువంటి గురు పరంపర, ఆ గురువు ఈ వ్యక్తికి గురువు అయ్యేటువంటి అధికారం, అర్హత ఉన్నాయి అని నిర్దేశించటం, ఇవి చూసుకొని ఈ నేపథ్యాలన్నీ గమనించి ఆ గురు పాదాలను పట్టుకుంటే చాలు, శిష్యుడు సాధకుడు అయిపోతాడు. సిద్ధి పొందారు అని ఎలా తెలుస్తుంది? సిద్ధి పొందారు అని తెలియటానికి 2-3 విధానాలు ఉన్నాయి. మామూలుగా సిద్ధి పొందటం అంటే ఒకటి కార్యసిద్ధ, మంత్రసిద్ధ, యోగసిద్ధ. ఇందులో కూడా రకాలు ఉన్నాయి. కార్యసిద్ధి అంటే ఒక పని అనుకున్నది జరగటం. దేవతలు ఏంటంటే పరోక్ష ప్రియావై దేవా, వాళ్ళు ప్రత్యక్షంగా సాక్షాత్కరించరు, పరోక్షంగా ఉండి కూడా మన పని చేసి పెడతారు. అంటే కార్యసిద్ధి. ఇప్పుడు కొన్ని మంత్రాలు కూడా మనకున్నాయి, కార్యసిద్ధి గణపతి, కార్యసిద్ధి హనుమాన్, ఇట్లాంటివి కూడా కనిపిస్తున్నాయి. కార్యసిద్ధిని గనక ప్రసాదిస్తే, కార్యసిద్ధి జరిగితే దేవతానుగ్రహం ఉన్నది అనటానికి సూచన. అంటే ఒక పని కావాలి అని చెప్పి దేవతకు పూజ చేయటమో, పారాయణ చేయటమో, మంత్రం చేయటమో, హోమం చేయటమో చేసి ఆ పని గనక అయితే అది కార్యసిద్ధి కింద లెక్క. అలా కాదు, మంత్రసిద్ధి అయిందా, యోగసిద్ధి అయిందా అనంటే దేవతా సాక్షాత్కారం అనేటువంటిది ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నది. అది కాక దేవతా కృప వల్ల ఏది అనుకుంటే అది జరగగలిగేటువంటి శక్తి రావటం, ఏది సాధించాలనుకున్నా దానికి మార్గం సుగమం అవ్వటం, ఇటువంటి కొన్ని అనుగ్రహ సూచనల ద్వారా మంత్రసిద్ధి అనేటువంటిది కనిపిస్తుంది. అది కాక సిద్ధులైనటువంటి గురువులు, సిద్ధులైనటువంటి వ్యక్తులు వారు అంగీకరించి వారు అర్హతను అనుగ్రహించడం, ఇదిగో ఈ వ్యక్తికి సిద్ధి కలిగింది అని వారు చెప్పటం, ఇటువంటి మార్గాల ద్వారా మనం నిజమైన సిద్ధులను తెలుసుకోవచ్చు. మీరు కాళీ ఉపాసన చేశారు అంటే చిన్నతనంలోనే మీరు కాళీ మంత్రాన్ని తీసుకున్నారు ఉపాసన. కాళీ దేవతను చూడగానే మీకు భయం వేయలేదా? మీరు ఇక్కడ మరకత కాళీదేవిని చూస్తారా? ఆమెను చూస్తే భయం వేసిందా? వేయదు. ఎందుకు అని అంటే ఇక్కడ అమ్మవారిని చూడండి, చిరునవ్వుతో ఉంటుంది, అలా నిరంతరం చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. కాళీదేవి అని అంటే మామూలుగా మనకు వేసినటువంటి చిత్రాలు, రవివర్మ ఇచ్చినటువంటి యుద్ధదేవతగా, తీవ్రదేవతగా, కపాలాలు, తలకాయల దండలు మెళ్ళో వేసుకోవటాలు, నాలుక బయటపెట్టి దానికి రక్తం ఉండటాలు, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కేవలం యుద్ధ సమయంలో మాత్రమే అమ్మవారు అట్లా ఉంటుంది. ఒకసారి ఆదిశంకరాచార్యుల వారి జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఆయన నలుమూలలో తిరిగారు స్వామి.
తిరిగినప్పుడు ఒకరోజు అప్పుడు సంచారం కాలినడకన మీదే కదా నడిచింది స్వామి. ఆదిశంకర్ల వారు ఒక అడవిలో నడిచి వెళ్తున్నారు. చీకటి పడింది, ఇంకా కొంచెం సేపు దూరం నడిస్తే ఊరు వస్తుంది, ఆ రోజు రాత్రి అక్కడ ఉందామని. అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే పెద్ద పెద్ద ధ్వనులు, అరుపులు, భీషణమైనటువంటి గర్జన లాంటివి వినిపిస్తున్నాయి. ఏమిటి ఏమిటి అని చూసి కొద్ది క్షణాలు అయిన తర్వాత ఆయన ముందు కాళీదేవి ప్రత్యక్షమైంది. ఎలా ప్రత్యక్షమైంది? ఈ కపాలమాలలు వేసుకొని అత్యంత భయంకరంగా అమ్మవారు కత్తి పట్టుకొని కోరలతోటి చేతిలో నెత్తురు పాత్రతోటి ప్రత్యక్షమైంది. అమ్మా వచ్చావా, ఏమ్మా ఇలా వచ్చావా, నేను పిలవలేదే, వచ్చావేమ్మా, నేను తినటం కోసం నేను వచ్చాను అన్నది అమ్మవారు. అదేమిటమ్మా, నా గురించి నువ్వు వినలేదా? నేను రక్తం తాగుతాను, మనుషులను తింటాను, తీవ్రమైనటువంటి వామాచార మార్గాన్ని నేను ఇష్టపడతాను, నువ్వు వినలేదా? నా గురించి వినే ఉంటావే అని అడిగింది అమ్మవారు. అంటే ఆయన నవ్వాడు. అమ్మా, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. తల్లి, చెడ్డ కుమారుడు ఎక్కడైనా ఉండొచ్చేమో కానీ చెడ్డ తల్లి ఎక్కడా ఉండదమ్మా. నువ్వు సృష్టించినటువంటి నన్ను నువ్వెందుకు తింటావు తల్లి? నువ్వు తినవమ్మా అని వెంటనే అమ్మవారి రూపం మార్చుకుంది. ప్రసన్న రూపంగా, నాయన ఏం చెప్పేది, లోకంలో అందరూ నా గురించి ఇట్లా చెప్పుకుంటున్నారు, ఈ విషయాలన్నిటి నువ్వు లోకానికి ప్రచారం చెయ్యి. తెలుసు తల్లి, ఇప్పుడు ఇంత అర్ధరాత్రి వేళ, ఈ చీకటి వేళ నేను ఎక్కడ ఇబ్బంది పడతానో నా కోసం నువ్వు వచ్చావమ్మా. ఇక్కడ ప్రత్యక్షం అవ్వాల్సిన అవసరం ఏముంది? అడవిలో హాయిగా నేను ధ్యానం చేసుకుంటున్నప్పుడు ప్రత్యక్షం కావచ్చుగా. కంటికి రెప్పలాగా కాలస్వరూపిణిమైనటువంటి నువ్వు కాపు కాస్తున్నావు తల్లి. కలియుగంలో కలవు కాళీ కలవు కాళీ కలవు కాళీతో కేవల కాళీ సాధన ద్వారానే కలి ప్రభావాన్ని తగ్గించవచ్చు అంటే అప్పుడు అమ్మవారు అంది, నాయన ఈ విషయాన్ని నువ్వు కాస్త నీ రచనల ద్వారా నువ్వు లోకవిదితం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మేమేదో భయంకరమైన దేవతలం, ఉగ్రదేవతలం, తీవ్రదేవతలం, మామూలు ఏదో ఆరాధిస్తే ఏదో అయిపోతుంది అనేటువంటి చెడ్డ ప్రచారాలు ఉన్నాయి నాయన. ఇప్పుడు ఓ కాళిదాస మహాకవి తెనాలి రామకృష్ణకి ఆమె ఎంత ప్రేమగా విద్యను అనుగ్రహించింది. అలాగే విక్రమార్కుడికి ఆమె రాజ్యాన్ని అనుగ్రహించింది. భట్టికి విక్రమార్కుడికి దీర్ఘాయువును అనుగ్రహించింది కాళీదేవి అని చెప్తే ఆయన కాళికాష్టకం రచించారు శంకరాచార్యుల వారు. కాబట్టి ఆమె మనం గనక రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలో చూస్తే ప్రేమ స్వరూపిణిగా కనిపిస్తుంది దక్షిణేశ్వర్ కాళిగా అమ్మవారు. అమ్మను చూసి భయపడాల్సినటువంటి పని లేదు, అమ్మను చూసి ఆనందించటం. కాలస్వరూపిణి అయినటువంటి దేవి అలా అమ్మగా నిరంతరం నన్ను రక్షిస్తూ నాతో ఉంటూ ఉన్నది. ఈ శక్తి పీఠంలో మరకత కాళీ అమ్మవారి వైభవం మీ మాటల్లో. కాళీదేవి అమ్మవారు మరకత స్వర్ణ రూపంలో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది. మామూలుగా కాళీదేవి అంటే కాలవర్ణం, నల్లటి వర్ణంతో ఉండేటువంటి దేవి. అలాగే కొన్ని రూపాల్లో శ్వేతకాళి అనేటువంటి రూపం అలా కూడా ఉన్నది. ఇక్కడ ప్రత్యేకంగా మనకి మరకత కాళిగా ఉన్నది. మనకి కాళిదాస మహాకవి శ్యామలా దండకాన్ని ఆయన అందించాడు ప్రపంచానికి. ఎలా అందించాడు? ఆయన లలితాదేవిని ఆరాధించాడా? కాదు. శ్యామలాదేవిని ఆరాధించాడా? కాదు. ఆయన కాళీదేవిని ఆరాధించాడు కాళిదాస మహాకవి. మనకు తెలిసినటువంటిదే ఒక చిన్న కథ కూడా మనకు కనిపిస్తుంది. ఉజ్జయినిలో ఆయనకి చదువు రాకపోతే ఆయన భార్య చెప్పిందని చెప్పి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మవారు అప్పుడు నగర సంచారానికి వెళ్ళింది, లోపల లేదు, గబుక్కున గడియలు వేసేసుకొని కూర్చున్నాడు. అమ్మవారు నగర సంచారం పూర్తి చేసుకొని వచ్చింది. తలుపులు చూస్తే తలుపులు వేసున్నాయి. అతడి ఆలోచన ఏంటి, నేను తలుపు వేస్తే తలుపు తీస్తే తప్ప అమ్మవారు లోపలికి రాలేదు. అమ్మవారికి తలుపులు అడ్డా, తలుపులు తీస్తే తప్ప ఆమె రాలేదు. అతడి మూఢ భక్తికి ఆమె సంతోషించింది. నాయన తలుపు తీస్తావా, లోపలికి వస్తాను అంది. నేను రాను అన్న. అదేంటి నాయన లోపలికి వెళ్ళాలి అంటే, అయితే నాకు నువ్వు చదువునివ్వు, నేను తలుపు తెరుస్తాను, నాకు కొత్త తెలివి కావాలి, పాత తెలివంతా పోవాలి, నాకు జ్ఞానం కావాలి అని అడుగుతాడు. నీ నాలుకను బయటపెట్టి, తలుపు చిన్న సందు ఉంది, నీ నాలుకను బయటపెట్టని ఆమె బీజాక్షరం రాసింది. రాయంగానే ఆయన మొదట అమ్మవారి కాళిని చూడంగానే ఆయన మాణిక్య వీణాం ఉపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం అని చెప్పి అమ్మవారిని కొలిచాడు. అంతేకాదు మాత మరకత శ్యామ, మరకత వర్ణంతో ప్రకాశించేటువంటి దేవిగా నువ్వు కనిపించావు అని. ఇక్కడ ప్రధానంగా ఏమిటి అని అంటే, ఆ కాళీ మరకత వర్ణంతో ఉండటానికి అసలు రహస్యం ఆమె ఆ రూపంలో ఇక్కడ ఉండాలని కోరింది. అందుకని ఇక్కడ ఆ రూపంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నది. మరకత వర్ణంతో ఉన్నటువంటి దేవిని గనక ఆరాధిస్తే మనశ్శాంతి బాగా వస్తుంది. అంతేకాకుండా యోగ సాధనలలో మన హృదయ స్థానంలో ఉన్నటువంటి అనాహత చక్రం కూడా ఆకుపచ్చ వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. మన సమస్తమైనటువంటి ప్రకృతి కూడా ఆకుపచ్చ వర్ణంతో భాసిస్తూ ఉంటుంది. అంటే ప్రాణశక్తి మనకు ఆకుపచ్చ వర్ణంతో ఉంటుంది. కాబట్టి ఆ జనులందరికీ కూడా ప్రాణశక్తి అయినటువంటి పరమేశ్వరి
ఇక్కడ ఒక్కచోట మాత్రమే మరకత శక్తి కాళిగా ఉండాలని నిర్ణయించుకుంది ప్రకృతి స్వరూపిణి పరమేశ్వరి ఇక్కడ ఆ రూపంలో భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నది. సుందర సుకుమార సమ్మోహన స్వరూపిణిగా దేవి ఇక్కడ దర్శనమిస్తూ ఉంది. భయం అనేది ఎవ్వరికీ వేయదు. ఏదో కాళీదేవి అని తెలియటం కోసం నాలుక బయట పెట్టడమే తప్ప ఆ దివ్య సుందరమూర్తిని ఆమెను పూజించితే, ఆమె అనుగ్రహం పొందితే సాధించలేనటువంటిది ఏదీ లేదు. చూశాను, అమ్మవారి దర్శనం చేసుకున్నాను. కళ్ళు చాలా బాగున్నాయి అసలు. అవును, ఎంత బాగుందో అసలు. అవును. నాకు ఒక చిన్న సందేహం, అంటే మీ ఆరాధనలో అంటే మీరు కాళీ, ప్రత్యంగిర, భైరవ అంటే చూస్తే అందరూ ఉగ్రదేవతలే, కానీ మీరు ఆశ్రమ స్వీకారం తీసుకుంది దీనికి ఫుల్ ఆపోజిట్ ఎన్విరాన్మెంట్, ప్రేమ స్వరూపమైన బృందావనంలో రాధాష్టమి రోజున. మరి ఇది అది ఎలా సింక్ అయింది? మీరు ఇక్కడ దేవతల్ని చూశారు సరే, ప్రత్యంగిర సింహముఖంగా ఉంటుంది, కొంచెం క్లోజ్గా చూస్తే ఆమె కూడా నవ్వుతూనే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి తీవ్ర దేవతలందరూ నవ్వుతూ ప్రశాంతంగా కనిపిస్తారు. మొదటిది, తీవ్ర దేవత అయినా సరే ప్రేమ మార్గం ద్వారా వాళ్ళని ఆరాధన చేయటం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు నాకెప్పుడూ కూడా ప్రసన్న స్వరూపంగా శాంత స్వరూపంగానే కనిపిస్తారు. అయితే మీరు బృందావనం గురించి మాట్లాడారు, ఇక్కడ రాధాకృష్ణులు ఉంటారు. రాధాదేవిని మీరు చూసారా, ఎంత అద్భుతంగా అమ్మవారి ముఖం ఉంటుంది అనేటువంటిది. ఆ ప్రేమ తత్వం, ప్రేమ స్వరూపం అనేటువంటిది అది నా మనసులో ఎప్పుడూ కూడా నిండి ఉంటుంది. నాకు కాళీ అయినా, రాధ అయినా, ప్రత్యంగిరైనా, వారాహి అయినా, శ్యామల అయినా, ఎవరైనా సరే, భైరవుడైనా, హనుమంతుడైనా, గణపతి అయినా సరే ఎప్పుడూ శాంత స్వరూపంతో ప్రేమగా పలకరించేటువంటి తల్లిదండ్రులలాగా కనిపిస్తారు. ప్రేమ మార్గంలో నన్ను ముందుకు తీసుకువెళ్ళేటువంటి దివ్య ప్రేమ చైతన్యమూర్తులుగా వాళ్ళు భాసిస్తారు. కాబట్టి ఉగ్ర స్వభావం నాకు అంటలేదు. ఆ ప్రేమ మార్గంలో వాళ్ళని ఆరాధించటం వల్ల సాత్విక లక్షణంతో నా సాధన సాగుతూ ఉన్నది. కాళీదేవి ఉన్నది, కాళీదేవికి పాలు, పండ్లు నైవేద్యం పెడతాం, మధుర పదార్థాలు చేసి నైవేద్యం పెడతాం. ఇక్కడ దేవతలందరికీ కూడా నిత్యం మధుర పదార్థాలు, మధురం మధురం అన్నట్లుగా వాళ్ళ మనసంతా మధురం అయ్యి వచ్చేటువంటి భక్తుల కోరికలు తీర్చడం కోసం నిరంతరం దేవతలు ఇక్కడ ఉంటూ ఉన్నారు. అయితే వచ్చేటువంటి వాళ్ళలో తీవ్రమైనటువంటి కష్టాలు పోగొట్టాలి అంటే వాళ్ళు కాస్త తీవ్రతరంగా భయపెట్టాలి ఆ పట్టుకున్నటువంటి గ్రహదోషాలను కానీ, బాధల్ని కానీ, ఇబ్బందుల్ని కానీ. అందుకని వాళ్లకు తీవ్రంగా కనిపించడం కోసం, ఇబ్బందులను వెళ్ళగొట్టడం కోసం తీవ్రమైనటువంటి రూపంతో ఉంటారు. కానీ ముఖం మాత్రం ప్రసన్నంగా, ప్రశాంతంగా, ప్రేమగా ఉంటుంది. చాలా బాగా చెప్పారమ్మా. ఇంకొకటి ఏంటంటే మీ మహిమలు అనంతం. అంటే మీరు ఇలా కనిపిస్తున్నప్పటికీ మీ శిష్య సమూహం కానొక సందర్భంలో మాకు తెలియజేసిన విషయాలు, మీరు ఇలాగే ఉంటారు కానీ కార్యసిద్ధికి మీరు అనంత రూపాలు ధరించారు, కార్యసిద్ధిని చేశారు అని. అలాగే మీకు ఎదుటివారి మనసులో ఏముంటుంది అంటే అదే కాకుండా పలానా చోట, పలానా ప్రదేశంలో పలానా వస్తువు ఉంది అని కూడా మీరు గ్రహించగలుగుతారు. అది ఎలా సాధ్యము? ఇందులో నా శక్తి ఏమాత్రం లేదు. అమ్మ చెప్పింది నేను చెప్తున్నానంతే. గురువు ఇచ్చినటువంటి అవకాశం, గురువు ఇచ్చినటువంటి ఆ అనుగ్రహం వల్ల వాళ్ళు చేయిస్తున్నారు, అవి జరుగుతున్నాయి. కర్త, కర్మ, క్రియ అంతా వాళ్ళే. నేను ఒక నిమిత్తం. వాళ్ళు ఎవరెవరికి ఏవేం చేయదలుచుకున్నారో వాళ్ళకు అవి చేస్తున్నారు దేవతలు. నన్ను ఒక నిమిత్తం చేసుకున్నారు. ఈ మహిమంతా దేవతలదే. దేవతలను ఆరాధిస్తే, పూజిస్తే ఎన్నో మహిమలు జరుగుతాయి. ఇది కూడా అందులో ఒక భాగమే. మీ గురు సాంగత్యంలో మీరు పొందిన అనుభవం? నా గురు సాంగత్యంలో గురు కృప పొందితే సాధించలేనిదంటూ ఏదీ లేదు. గురువు సకల దేవతా స్వరూపము అని అంటారు. అవి నేను ప్రత్యక్షంగా స్వామివారిలో అనేకులైనటువంటి దేవతల దర్శనాలను పొందగలిగాను. అంతేకాకుండా మహిమల గురించి చెప్పారు మీరు. స్వామివారి మహిమలు మొదటిసారి నేను చూసినప్పుడు గురువు దైవం వేరువేరు కాదు, గురువు దైవం ఒక్కళ్ళే, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని ఎందుకన్నారు అంటే కలియుగంలో దైవం మానుష రూపేణ అన్నట్లుగా ఈ రోజుల్లో మనుషుల రూపంలోనే దేవతలు వచ్చి ఏ వ్యక్తిని ఏ విధంగా ఉద్ధరించాలో ఆ వ్యక్తులను ఆయా విధాలుగా ఉద్ధరించటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఆ రూపంలో జగద్గురువులుగా ఇవాళ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు రావటం అనేటువంటిది నన్ను కూడా ఉద్ధరించడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా సన్యాస సంప్రదాయంలో ఒక విధానం ఉన్నది. సన్యాసం ఇచ్చిన తర్వాత కరకమల సంజాత అంటే గురువు కరకమలాలలో నుంచి ఈ శిష్యులు పుట్టడం అనేటువంటిది జరుగుతుంది. అంటే కేవలం గురువుగా మాత్రమే కాకుండా తల్లిగా,
తండ్రిగా దైవంగా కూడా స్వామివారు నన్ను అనుగ్రహించారు. అందుకనే నేను ఎప్పుడు వారి గురించి మాట్లాడినా నాకు తల్లి, తండ్రి, గురువు, దైవమైనటువంటి స్వామివారు అని చెప్తాను. వారి మార్గ నిర్దేశనం వల్ల, వారు అనుగ్రహించినటువంటి అనుగ్రహం వల్ల గురువులు కూడా దేవతలై నాకు మంత్రోపదేశం చేయటం అనేటువంటిది జరిగింది. ఎన్నో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, ధర్మ చైతన్య కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నాయి. చాలామంది సాధన చేస్తూ ఉంటారు, మంత్ర సాధన చేస్తూ ఉంటారు. అయితే సాధనలో రకరకాల ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఏ విధంగా అధిగమించాలి? సాధనకు సంబంధించి ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానం గురుపాదాల దగ్గరే దొరుకుతుంది. గురువుని నిజంగా ఆశ్రయించటం, మీరు అన్నట్లుగా ఒక సాధన చేయటం మొదలు పెడితే ఆటంకాలు చాలా వస్తాయి. అసలు కూర్చోలేరు కుదురుగా. అవును, ఎప్పుడు రాని ఆలోచనలన్నీ సాధన కూర్చోగానే, ఒక పూజ చేయడానికి కూర్చోగానే, ఒక మంత్రాన్ని కూర్చోగానే వస్తూ ఉంటాయి. ఇంకొంతమందికి ఇంకొంచెం ఒక అడుగు ముందుకేస్తే, అమ్మో ఈ పూజ మొదలు పెట్టంగానే మాకు పెద్ద కష్టం వచ్చిందండి, ఆ దేవత ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టిందండి, అందుకని మేము మానేసామండి. కాదు, మనం ఏ సాధన చేస్తే, ఏ మంత్రం చేస్తే, ఏ పూజ చేస్తే కర్మ వెళ్ళిపోతుందో, ఆ కర్మ వెళ్లకుండా ఉండటం కోసం మనల్ని ప్రేరేపించి అది చేయకుండా చేస్తుంది. దానికి మనం ఏం చేయాలి అంటే, సాధన చేయటానికి ఆటంకాలు వచ్చినప్పుడు గురువును స్మరించుకొని, గణపతిని స్మరించుకొని, కేవలం మామూలు పనులకు విఘ్నాలు మాత్రమే కాదు, సాధనలో ఉన్నటువంటి విఘ్నాలు పోవాలన్నా గణపతి ఆరాధన అనేటువంటిది ప్రశస్తం. అందుకనే అందరినీ గురుమంత్రం, గణపతి మంత్రం ప్రధానంగా తీసుకొని మీరు సాధన చేయండి. విఘ్నాలను పోగొడతాడు గణపతి, సాధన సాగేటట్లుగా చేస్తాడు గురువు, కోరిన కోరికను తీరుస్తుంది మంత్రదేవత. ఈ ముగ్గురిని కూడాను ఆశ్రయించి ఆరాధించి మనం అనుకున్నటువంటి పనులు సాధించవచ్చు. సాధనలో ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించుకోవచ్చు. కాబట్టి ఏ దేవత అనుగ్రహిస్తే కర్మ వెళ్ళిపోతుందో, కర్మ ఆ దేవతను ఆశ్రయించకుండా అడ్డుపడుతూ ఉంటుంది. అది కర్మ ప్రభావం అని తెలుసుకోవాలి. దేవత ఏదో ఆగ్రహించింది అని అనుకోకూడదు. చాలా సంతోషం అమ్మ, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా, శాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు. సో వీక్షించారు కదండి, శ్రీ శక్తి పీఠం నుంచి రమ్యానంద భారతీ స్వామిని గారు ఎన్ని విషయాలు మనందరికీ తెలియజేశారో. స్త్రీ శక్తి అఖండమైనది, విశ్వవ్యాప్తమైనది. స్త్రీ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. కాకపోతే సాధన, ధర్మ మార్గ అవలంబన అనేది చాలా ముఖ్యమని తెలియజేశారు. మీరు కూడా ఆ మార్గాన్ని పట్టి ఇంకా విజయవంతంగా ముందుకెళ్తారని, అలాగే గురు సేవలో తరిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.